ఆర్ఎస్ రోడ్లో ఉండేది. అక్కడ టెన్నిస్ కోర్టు పక్కన ఇండోర్ స్టేడియం ఉండేది. దాంట్లో స్పోర్ట్స్ క్లబ్ కడతామని చెప్పి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా దాదాపు 5 కోట్లు శాంక్షన్ చేశారు. అసలుకి ఆ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అది దాదాపు 1912లో అప్పట్లో బ్రిటిషర్స్తో కలిపి వీళ్ళ తాత శేషారెడ్డి కూడా టెన్నిస్ ఆడేవాడంట. మాకు పూర్వీకులు చెప్పినారు, డోన్లో టెన్నిస్ ఆడేవాడు, వాళ్ళతో పాటు వచ్చి ఏమి అని చెప్పేవారు. ఈరోజు ఆ స్థలము గవర్నమెంట్ అని రికార్డు తారుమారు చేసి ఆ స్థలములో నువ్వు స్పోర్ట్స్ బిల్డింగ్ కడుతున్నా అని చెప్పి చెప్తావు. వీటన్నిటి మీద మేము ఏదైనా కంప్లైంట్ చేస్తే ఏమి అడ్డుకుంటున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని చెప్పి ప్రచారాలు చేస్తారు. మీరు కేవలం ప్రచారాల పనికి వస్తారు తప్ప ఈ పనితనం అనేది సరిగలేదు. మీరు కావాలంటే ఈ స్పోర్ట్స్ క్లబ్ ప్లాన్లలో ఎక్కడ కూడా సర్వే నెంబర్ లేదు, ఎక్స్టెంట్ కూడా సరిగ్గా కనపరచదు. అంతేకాకుండా ఇంకా పోతే బస్ స్టాండ్లో ఒక వెజిటేబుల్ మార్కెట్ కట్టినారు. ఒకసారేమో 544/2 అంటారు, ఒకసారి 544/1 అంటారు. గంట ఒక జీవో తీసుకొస్తారు మీరు. అంటే మీకు ఏ స్థలము ఎంత ఉంది, ఎంత ఎక్స్టెంట్ మీద అనేది మీ దగ్గర సరైన రికార్డు లేదు, సరైన ఇది లేదు. స్కూల్ స్థలంలో ఆక్రమించి మీరు వెజిటేబుల్ మార్కెట్ కట్టినారు. పనికిరాని వెజిటేబుల్ మార్కెట్, గాలి వెలుతురు లేకుండా కూరగాయలు చెడిపోయే వెజిటేబుల్ మార్కెట్ కట్టినారు మీరు. అంతేకాకుండా స్కూల్కి ఆనుకొని ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టినారు. దానివలన చిన్నపిల్లలు మండల ప్రజా పరిషత్ కొత్తపేట స్కూలు విద్యార్థులకు వైరస్ బారిన పడి రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీ మనవాళ్ళు కానీ బుగ్గన రాజనట్టు నీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ ఏమి ఆ స్కూల్లో చదవరు, పేద విద్యార్థులు మాత్రమే అవుతారు. వాళ్ళు ఎట్లా పోతే నీకేమనుకున్నావేమో. స్కూల్కి ఆనుకొని నువ్వు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టినాము. ఇది చాలా దురదృష్టకరము. మేము రాగానే నెక్స్ట్ తరలిస్తాము. ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ తెచ్చి ఆ భవనాన్ని స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇంకా పోతే ఈ యొక్క షాప్స్ కింద ఆ షాప్స్ కట్టినారు. ఒక్కొక్క షాపుని 18,000 రెంట్ పెట్టినారు. 18,000 రెంట్ అంటే ఒక రోజుకి 1,000 రూపాయల దాకా సంపాదాలా పర్ డే 1,000 రూపాయల దాకా సంపాదిస్తే తప్ప 18,000 రెంట్ కట్టే పరిస్థితి లేదు. మేము రాగానే దాన్ని 7,500 నుంచి 8,000 వరకు కుదిస్తాము. ఈ షాపులంతా అందరినీ ఆదుకుంటాము, వ్యాపారస్తులను ఆదుకుంటాము. అంతేకాకుండా పట్టణ నడిబొడ్లో కొత్తది కూరగాయల మార్కెట్ నిర్మిస్తాము. వాళ్ళకి గాలి వెలుతురు కూరగాయలు చెడిపోని విధంగా మార్కెట్లో నివసించే వాళ్ళందరికీ చిరు వ్యాపారస్తులందరికీ ఆదుకుంటాము. తర్వాత పాతపేటలో రైతు బజార్ నిర్మిస్తాము. కాకపోతే ఈ యొక్క డోన్ మున్సిపాలిటీ గురించి చెప్పాలా. డోన్ మున్సిపాలిటీ గురించి చెప్పాలంటే ఒక కంపోస్ట్ యార్డ్ కంటే ఎక్కువ మా చైర్మన్ గారు మంచితనంతో కాదు పనితనంతో ఉంటుంది. పనితనం చూపిస్తే బాగుంటుంది. ఒక 40 లక్షల రూపాయలు డస్ట్బిన్స్ కొన్నారు. 3 కలర్లు 30,000 బ్లూ, గ్రీన్, రెడ్ అండ్ గ్రీన్ 3 కొన్నారు. ఆ 3 కలర్ 90,000 డస్ట్బిన్లు వచ్చినాయి. ఆ డస్ట్బిన్లు ఏ విధంగా తెచ్చినారు డోన్ మున్సిపాలిటీకి, ఏ విధంగా గోడౌన్కి వచ్చినాయి అంటే వాళ్ళు ఇంతవరకు సమాచారం లేదు. ఎందుకంటే ఆ డస్ట్బిన్లు డోన్ రాలేదు, బయటనే అమ్ముకున్నారు. ఇది ఒక స్కామ్ ఉంది. తర్వాత జంగిల్ క్లియరెన్స్ అని చెట్లు తీసే కార్యక్రమం ఒకటి ఉంటుంది. దానికి నెల 5 లక్షలు దాయేస్తారు. నా దగ్గర అంత సమాచారం దాని నుంచి కూడా. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ పాత జాతీయ ఫ్యాక్టరీ సున్నం కొట్టి 20 లక్షలు కొట్టేసినారు. ఆయన మంచితనంతో కాకుండా ఈ జాగ్రత్తగా మున్సిపల్ అకౌంట్ చూసి పనితనం కూడా చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఇంకా ఇలా మేము చెప్పుకుంటూ పోతే ఒక సంవత్సరం మెటీరియల్ నా దగ్గర ఉంది. ఇంకా దీన్ని
దీని వివరాలు ఇంకా నేను ముందు ముందు మీకు తెలిసి కోర్టు ద్వారా ఇవన్నీ రాబట్టి ప్రజల సొమ్మును ప్రజలకు చేసి ప్రజలకు ఖర్చు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక మీరు మేము అడిగే ప్రశ్నకి సరైన సమాధానం రావడం లే, దొంగదుడి సమాధానాలు ఏదో మేము కరెక్టు అని చెప్పుకునే విధంగా ఉంది. అది పద్ధతి కాదు. మేము రికార్డు పరంగానే మాట్లాడుతున్నాం. ఏదైనా మాట్లాడేది రికార్డులో ఏది ఉంటే మీ అధికారులు ఏది ఇచ్చిందో దాన్ని చూసే మాట్లాడుతున్నాము. కాబట్టి కాంట్రాక్టర్ ఏదో చేసినాడు, వాడు ఏదో చేసినాడు అంటే అంతా బుగ్గన కనుసన్నల్లో వర్కులు నడిచినాయి. వేరే రెండో వ్యక్తికి అవకాశం లేకుండా చేసినాడు. ఒక నలుగురు వ్యక్తులు మాత్రమే ఆయన ఓడిపోయే పాడిని మోస్తున్నారు. ఆ నలుగురే ఈరోజు ఇది వెనక ఉండి నడిపినారు అంతా. కాబట్టి రోజుల దగ్గర ఉన్నాయి, అయిపోయింది. కాబట్టి ఇదేమంటారు, చంద్రబాబు నాయుడు గారిని 75 ఏళ్ళ వయసు ఉంది, ఆయన భవిష్యత్తు గ్యారెంటీ ఏమి ఇస్తాడని అడుగుతున్నాడు. నువ్వు భవిష్యత్తుకు గ్యారెంటీ నువ్వు ఇచ్చే ఇదేంటికినా, నువ్వు ఇచ్చే ఆలోచన ఉంటికినా, నువ్వు ఒకరోజు గంటకి 1 గంట అప్పుడు 1 గంట సేపు ఎండలో ఆయన మాది అనర్గళంగా మాట్లాడుతూ ఎండలో ఉంటేగినా నీ కింద కారిపోతుంది. వాటి తెలుసుకో. ఏమైనా విమర్శించేటప్పుడు నీకు ఏదో మాటలు వస్తాయి, నేను చమత్కారంగా మాట్లాడగలను, రాజబాబు మాది మాట్లాడతానంటే ఎవరేం చేయరు. దానికి చూసి నవ్వుతారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, ఖచ్చితంగా ఇంకో 10-20 ఏళ్ళు కూడా బతాడు ఆయన. ఏమి మనకి గ్యారెంటీ లేదు. ఈ కాలము క్రమశిక్షణ లేదు, మెయిన్ క్రమశిక్షణ లేదు. కాబట్టి మీరు అటువంటి విమర్శలు మానుకోండి దయచేసి. పెద్దల ఎందుకు గౌరవం ఉంచండి కొంచెం ఇక్కడ మాట్లాడేటప్పుడు. కాబట్టి గౌరవించి మాడితే ఇతరులు గౌరవిస్తారు, లేకపోతే ఇంకా హీనంగా మాడతారు. అనడం అనిపించుకోవడం పెద్ద సంస్కారం కావాలనుకుంటున్నా. అది